ద్రోహుల సంఘానికి అధ్యక్షులు. అంతకన్నా ఇంకేం లేదు. వీళ్ళు ఏమి ఒరబడిచింది లేదు, చచ్చింది లేదు. వాళ్ళు అక్కడ కేసేసాను, అది ఎప్పటికైనా వెనక్కి వస్తుంది రాష్ట్రం అని చెప్పి ప్రజల్ని మధ్య పెడుతూ అలా లాస్ట్ బాల్ 6 కొట్టేస్తాను కిరణ్ కుమార్ రెడ్డి. వీళ్ళందరినీ భరించడం ఎక్స్క్యూజ్ మీ అని పక్కెళ్ళమనండి. అందుకని ఎరిపైకి ముర్రిపై తోడని ఒక సామెత వస్తుంది చూడండి. అల్లప్పుడు ఏదో నేను మాట్లాడింది అందరూ మీలాంటి జర్నలిస్టులు కూడా మర్చిపోయారు కాబట్టి కొత్తగా లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ దిష్టి అన్న మాటని మళ్ళీ లైమ్ లైట్ లోకి తెచ్చినప్పుడు ఆవిడ పేరమ్మా సుజాతమ్మ, మీరు వీలైతే ఉండవల్లికి ఇంత గడ్డేటండి అమ్మా, ఇది కాదమ్మా మా అన్న మాటలు ఎవరెవరో మాట్లాడేస్తారంటే మేమెవరో మాట్లాడేదానికన్నా ముందు తెలంగాణ సమాజం ప్రతిస్పందించింది. తెలంగాణ సమాజానికి మీరు సమాధానం చెప్పుకోండి ఫస్ట్. మేము ఎవరో ఏం మాట్లాడేమో తర్వాత విషయాల తర్వాత మాకందరికి సమాధానం ఇచ్చుకుందరు. కానీ ఇక్కడ ప్రాంత మనోభావాలు గాయమైన విషయం మీద స్పందిస్తూ ఇక్కడ గౌరవ ఫోటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి గారు మాట్లాడింది ఏది పవన్ కళ్యాణ్ గారు ఉచ్చరించిన మాటకి మీరు దిష్టి పిల్లలు తీసి దానికి అయితే పైరుల దిష్టి పొరుగు దిష్టి ఇవన్నీ మేము హిందూ సామాజిక వర్గంలో పుట్టిన వాళ్ళం, మాకు అమ్మలు ఉన్నారు, మాకు చిన్నప్పటి నుంచి దిష్టిలు తీసిన ఉదంతాలు ఉన్నాయి. కానీ ఒక ప్రాంతాన్ని స్పెసిఫిక్ గా మెన్షన్ చేసిన వాళ్ళు ఇద్దరే, వాడు ఉండవల్లి అయితే నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరే మెన్షన్ చేశారు. ఇది పవన్ కళ్యాణ్ గారి మాటని వక్రీకరించొద్దండి. పవన్ కళ్యాణ్ గారి మాటని మీకు నచ్చితే 2 భజనలు ఉంటాయమ్మా, తెచ్చుకొని గుళ్ళు అట్లా భజనలు ఇస్తారు, భజనలు చేసుకోండి మీరు. అమ్మా మీకు నచ్చితే ఎనసొంపుగా ఉంటే భజన చేసుకోండి మీరు జీవితాంతో. వాళ్ళు మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా మీరు ఆగుతారా? సుజాత గారు మా ఇంకా అసలు డిబేట్ ముందుకెళ్ళి ఊరుకోమా. పార్టీ ప్రతినిధి సుజాత గారు ఇస్తాను, నోట్ చేసుకోండి, నేను ఇస్తాను. ప్రాంత మనోభావాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వాళ్ళు చంద్రబాబు గారు దాన్ని కల్పించుకుని ఎవరైనా పాసిఫై చేస్తారని జర్నలిస్ట్ గారు చెప్పారు నాకన్నా ముందు. అది జరగనప్పుడు ఇంకా మీరు సమర్థించుకుంటే ఏం చేస్తారు మీరు? మహా అయితే ఇక్కడ రాష్ట్రం వేరు, మీ దగ్గర అయితే చెల్లుబాట్లు ఉంటాయి. చూడు ఆ మినిస్టర్ పిఏ పిచ్చి వేషాలు వేసినా సరే ఆ అమ్మాయిని ఎంక్వైరీ చేస్తారు, కానీ ఆ పనికిమాలని ఇప్పటికి ఎంక్వైరీ చేయట్లే. అలాగే ఉంటాయి. అంచేత మీకు జరుగుబాటు జరుగుతుందని చెప్పి దేశం అంతా జరిగిపోతుందంటే నిన్న కూడా నేషనల్ మీడియాలో మీ తెలుగుదేశం అధికార ప్రతినిధి ఒక మాట మాట్లాడి ఆయన మాట్లాడిన దానికి ఒక సీనియర్ జర్నలిస్ట్ తిరిగి కౌంటర్ చేస్తూ వాట్ వై ఈస్ కన్సర్న్ ఆఫ్టర్ ఆల్ ఈజ్ అ స్టేట్ మినిస్టర్ అని. ఒక స్టేట్ పర్వ్యూలో ఉన్న మినిస్టర్స్ కి ఒక టెరిటరీ ఉంటుంది, వాళ్ళ రాష్ట్ర భౌగోళికానికి పరిమితం అవ్వమని. అంచేత తెలుసుకోండి విశ్వసనీయత విలువలు వీటితో కూడిన రాజకీయాలు ఇవన్నీ వేరు. మనం కూర్చున్నాం కాబట్టి నేను మాట్లాడిన చెల్లుబాటు అవుతుందని ఏది పడితే ఇస్తాను సుజాత గారు చాలా కష్టం కాదండి. గోతిగాడి నక్కలు ఎవరు? చెప్పండి ఆవిడంటే నేను ఆవిడ చెప్తాను. ఆవిడ వైఎస్ఆర్సీపీ ఏమైనా పాత్రలు ఉన్నాయా? గోతిగాడి నక్కలంటే నేను ఆవిడ ప్రాస్పెక్ట్ అయితే మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మినిస్టర్ గారు ఆ మాట ఉందని అనుకోవాలి. ప్రతిస్పందించింది ఆయన. నెక్స్ట్ అక్కడ ఆలేరు ఎమ్మెల్యే స్పందించాడు, ఆయన సిద్దిపేట ఎమ్మెల్యే గారు ఆయన స్పందించారు. ఇలా అనుకుంటాను నేనేం చేస్తాను దానికి? ఆల్రెడీ ప్యాస్ ఫెయిల్ అవుతుందని ఎదురు చూస్తున్నాను, అగ్రివేట్ చేస్తానంటే చేసుకోమనండి. ఇంకోటి ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఇంకోటి ఏంటి అడిగారండి, ఇవాళ మహానుభావుడు అంబేద్కర్ గారు మరణించిన ఒక పుణ్యదినం, ఒక భగవంతుడు నిష్క్రమణం జరిగింది, జైభీములు ఆ సామాజిక వర్గం అందరికీ. ఇంకోటి ఉండవల్లి గారితో పోలుస్తూ ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో హెన్స్ ఫోర్త్ ఇది ఇంకా అగ్రివేట్ అవ్వకుండా సంయమనం పాటిస్తూ అందరూ దాన్ని విత్డ్రా చేసుకుంటూ ఓ తెలంగాణ ప్రాంత మనోభావాలు గాయ చేయడానికి ఉండవల్లి ఆ రోజు చేసిన కోతి పనికే రాష్ట్రం విడిపోయింది. ఇక లేని మనోభావాలు గాయాలి ఏంది మాది పచ్చదనపు నేల కాదంటే ఇవాళ హైయెస్ట్ క్రాప్ ప్రొడ్యూస్ చేస్తున్న రైస్ వెస్ట్ బెంగాల్ కూడా దాటి ఇవాళ తెలంగాణ సమాజంలో రైస్ పండిస్తున్న దానికి చరిత్ర నెంబర్ 1 చూపిస్తుంది ట్రాక్ రికార్డ్. ఇది తెలుసుకోండి. అంచేత ఏదైనా సరే విప్లవాత్మకమైన భావాలు భావజాలతోనూ మనోభావాలతోనూ గాయాలు చెలరేగితే నిప్పు కనికెల్లాగా దహనం వహిస్తాయి. ఆ రావణ దహనాన్ని మనం నిర్వహించలేము. ఒక మొమెంటంలో పార్టీ పరంగా మీ అధినాయకుడు కాబట్టి మీరు సపోర్ట్ చేయొచ్చమ్మా, ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ దట్. బట్ ఎంతవరకు అన్నదానికి ఒక టెరిటరీ ఫిక్స్ చేయండి. గొంతగాడి నక్కలు ఇవన్నీ మీరు మాట్లాడినవి చాలా బాగున్నాయి, కానీ ఇక్కడ మాట్లాడినవి ఒక క్యాబినెట్ హోదా ఉన్న మినిస్టర్ గారు, అది కూడా సినిమా ఫోటోగ్రఫీ మినిస్టర్. మన దైత్యానికి ఇక్కడ తిరిగి పరిశ్రమ ఏమి ఆంధ్రప్రదేశ్కి తరలినలే బిక్కు రావడంతో ఉన్నారు అందరూ. అంచేత సంయమనాలు పాటించండి కొన్ని డిబేట్లలో. నీకు ఏదైనా వ్యక్తిగతంగా ప్రసాద్ గారు కొంత కింద నక్కలా ఉన్నాడు విశ్లేషణ చేసేస్తున్నాడు అనండి, నాలాంటి వాడు స్థాయి చిన్నది కాబట్టి మేము తగ్గగలను, పర్లే మీరేట వల్ల పడతాం. కానీ ఇక్కడ స్థాయి కలిగిన మంత్రి గారు ఆయన అన్ని చూసుకుని కొంచెం మనం బ్యాలెన్స్ పాటిస్తే చాలా బాగుంటది. రెండోది మీరు ప్రాంతాల భావాలు వీటి మీద మనం ఈ రోజు కూడా చర్చనీయాంశం చేయకుండా దీన్ని ఎక్కడికి ఏమైనా ఆపుకుంటే చాలా బాగుంటుంది. అది నా విన్నపం. మీరు ఇంకో టాపిక్ తీసుకొచ్చారు, ఏది పరకామణి సేవ. పరకామణి సేవకు సంబంధించిన విషయంలో పరకామణికి కొత్త బిల్డింగ్ సర్వేలెన్స్ కెమెరాలతోనూ వాడిని పట్టుకున్నారు, దొరికాడు, వాడికి పోలీస్ శిక్ష, కోర్టు పరంగా వాడికి జైలు, ఈ డిబేట్లు కూడా అయ్యాయి. కానీ ఇప్పుడు జరుగుతున్న టెక్నాలజీ ప్రకారం నేనైతే ఆయన కరుణాకర్ రెడ్డి గారు సుబ్బారెడ్డి గారిని సిట్ అధికారులు విచారించడానికి పిలిచారు. మరి మాకు సింహాచలం దేవస్థానం కూడా అంతే పవిత్రమైంది. ఎందుకంటే దశావతారంలో స్వామివారిది ఒక అవతారం. ఆ సింహాచలంలో నరసింహస్వామి అవతారంలో దగ్గర 55,000 దొంగతనం జరిగింది ఆ హుండీలోంచి. సో దాని మీద కనీసం ఈ రోజు దాకా ఏ విధమైన ఎంక్వైరీ ఉన్నప్పుడు
ఉదాహరణకి ఇదే టీటీడీ చైర్మన్ల హోదాలో ఉన్న మాజీని పిలిచి ఎంక్వైరీ చేసినట్టు మాకు దేవస్థానంకి వర్మ గారు మీకు తెలుసు అశోక్ గజపతిరాజు గారు దానికి ట్రస్ట్ చైర్మన్ అని. మరి ఆయన ఎంక్వైరీ ఎక్కడ చేసిన ఉదంతాలు ఉన్నాయా? అంటే రాజు సామాజిక వర్గానికి అయితే ఒక రూలు, రెడ్డి సామాజిక వర్గానికి అయితే ఒక రూల్ ఉందని ఈ కొత్త ప్రభుత్వం ఆ నిర్వచనాలు ఏమైనా మార్చిందా? ఇదే అహోబిలంలో దగ్గర 28 లక్షలు 28,000 అది ఎస్టాబ్లిష్ అవుతుంది. స్టేషన్ బేలు ఒక ఎమ్మెల్యే గారి స్థాయిలో స్టేషన్ బేలు ఇచ్చి తీసుకెళ్లారు. దేవదేవుడు అంటే దశావతారంలో ఉన్న అన్ని మూర్తుల్ని మనం కొలిచే హిందూ సామాజిక వర్గంలో తిరుమల దేవస్థానానికి ఒక పవిత్రత ఉంది అన్నప్పుడు అహోబిలం నరసింహస్వామికి సింహాచలం కూడా అంతే పవిత్రతలు ఉన్నాయి. ఆ పవిత్రతని కాపాడడానికి ఈ దేవాదాయ శాఖ మంత్రి కానీ ఎంటైర్ ఈ రోజున్న కూటమి ప్రభుత్వం కానీ ప్రతిస్పందన ఎక్కడ ఉంది? ఇవి కదా మాట్లాడవలసిన అంశాలు. సో నేను అంటుంది ఏంటంటే ప్రతిదానికి ఒక యాడ్ స్టిక్ తీసుకుని కొలిసిందని ఇవాళ గౌరవ హైకోర్టు పర్వ్యూలో ఉన్నాయి. అవి కూడా మనం డిబేటబుల్ టాపిక్స్ చేయడం ఎంతవరకు సముచితం? సిట్ అధికారులు ఒక సీల్డ్ కవర్లో ఇమ్మంది. సీల్డ్ కవర్లో ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన పర్యవసానాల్లో ఈ రామకృష్ణ అన్నోడికి నిన్న తెలుసో తెలీదు సార్, నేను హైకోర్టుని రామకృష్ణ గారు వెళ్తే నోరు మూసుకుని బయటకు వెళ్ళమని చెప్పింది. ఏంటి? ఈ ఎంక్వైరీ ప్రొసీడింగ్స్ నాకు కావాలి, తర్వాత నా మీద ఈ అభియోగాలు మోపినప్పుడు నేను ఆస్తి చేసిన రిజిస్టర్ డీటెయిల్స్ కావాలి, ఇవన్నీ అడిగితే దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఈ కేసులో తేలిదా